హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ట్యూనా ఫిష్ ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి. ఈ ట్యూనా ఫిష్ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎండ్ వరకు చూడండి. ట్యూనా ఫిష్ ఫ్రై కోసం నేను 250 గ్రామ్స్ ఉన్న ట్యూనా ఫిష్ని అయితే తీసుకున్నాను. ఇది నేను ఫ్రై కోసం కాబట్టి ఇలా సన్నని పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ ఫిష్ మనకి 20 to 80 kgs వరకు ఉంటుందండి. దాన్ని ఇలా మనకి చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి ఫ్రోజన్గా అయితే పెడతారు. నేను ఇప్పుడు యూస్ చేసేది ఫ్రోజన్ ట్యూనా ఫిష్ని అయితే యూస్ చేస్తున్నాను. ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఇంకేమైనా వాటర్ ఉంటే ఆ వాటర్ అంతా వంపేసుకొని ఇప్పుడు మ్యారినేషన్ చేసుకుందాము. మ్యారినేషన్ కోసం 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఈ మసాలాలు మొత్తం ఫిష్కి పట్టేటట్టుగా అన్ని వైపులా మంచిగా మ్యారినేషన్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పీసెస్ అన్నింటికి మసాలా పట్టేటట్టుగా ఒక్కొక్క పీస్కి ఇలా మసాలాని అయితే పట్టించాలి. ఈ విధంగా మసాలాని మొత్తం అంటించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టుకోండి. అప్పుడే మసాలా మొత్తం బాగా పడుతుంది. 1/2 అవర్ తర్వాత మనం ఫ్రై చేసుకుందాం. నేను దీన్ని డీప్ ఫ్రై చేయట్లేదు, షాలో ఫ్రై కోసం ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ప్యాన్లో పట్టినన్ని పీసెస్ని ఇలా పక్కనే పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని లోపల వరకు మంచిగా కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫిష్తో మీరు పులుసును కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి. పులుసు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, పులుసు కూడా చేసి చూపిస్తాను. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇదే విధంగా మనకి ఇదే ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి. మిగిలిన పీసెస్ని కూడా ఇదే ఆయిల్లోకి పెట్టుకొని ఇదే విధంగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకు ట్యూనా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు ఒకవేళ ఈ ట్యూనా ఫిష్ అవైలబుల్లో ఉంటే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఈ ట్యూనా ఫిష్ని మనం వీక్లీ 2 times కూడా తినేయొచ్చండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.